అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పద్ధతి మార్చుకోవాలంటండి ఎవరో చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇప్పుడు వెళ్ళి పరామర్శించారు జగన్ గారు ఆయన్ని, ఒక పక్క కరుడు కట్టిన నేరస్తుని. మీ హయాంలో చాలామంది మీద దాడులు జరిగాయి. ఏ రోజైనా ఎవరైనా వెళ్ళి పరామర్శించారా? ఎస్సీలు చాలామంది చచ్చిపోయారు, బీసీలు చాలామంది చచ్చిపోయారు, చంపబడ్డారు. ఎప్పుడన్నా ఒక కుటుంబాన్ని వెళ్ళి మీరు పరామర్శించారా? అంటే ఏ గూటు పక్షులు ఆ గూటుకు చేరతాయి అన్నట్టు నేరస్తులే మీకు నచ్చుతారా? నేరస్తులు అంటేనే అంటే నేరాలు చేసేవాడు మీకు ఎక్కువ మనసు గెలుచుకుంటాడా? నాకు మిమ్మల్ని చూస్తుంటే ఒక సినిమా గుర్తొస్తుంది సార్. పోకిరి సినిమాలో క్లైమాక్స్. పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు అండర్ కవర్ కాపు లాస్ట్ ఫైట్లో వచ్చేసి గన్ తీసి మొత్తం చాలామంది క్రిమినల్స్ని కాల్చేస్తాడు, చాలామంది చచ్చిపోతారు. ప్రకాష్ రాజ్ వస్తాడు, అక్కడ గొప్ప డైలాగ్ చెప్తాడండి ప్రకాష్ రాజ్. రే ఏటర్ ఎలా చంపేశావు? అది నీలాంటి పోలీసు వాళ్ళు కావాలంటే ఓవర్ నైట్లో 1000 మందిని అపాయింట్ చేయొచ్చు. ఇలాంటి క్రిమినల్ ధైర్యానికి ఒక్కొక్కటి ధైర్యాన్ని 10 సంవత్సరాలు పడుతుందిరా. అలాంటి క్రిమినల్స్ని చంపేస్తావా అంటాడు. అంటే క్రిమినల్స్ అంటే ప్రకాష్ రాజ్కి అంత ఇష్టం. అలాంటి క్రిమినల్ ఒకడు తయారవ్వాలంటే 10 సంవత్సరాలు పడితే 15 సంవత్సరాలు ఏదో చెప్తాడు అతను. అలా మీరు కూడా అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ మాట్లాడరు. ఎవడన్నా క్రిమినల్కి మాత్రం అన్యాయం జరిగిందంటే అస్సలు మీరు ఒక్క నిమిషం నిలబడరండి. క్రిమినల్స్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టమో, ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంత ప్రేమ చూపించి ఇంత ముద్దులెట్టేస్తున్నారో మీ పక్కన ఉన్నోడు ఎవడని చెప్తే బాగుండండి బాబు. మీకు పద్ధతి మార్చుకోవాలట. మళ్ళీ ఎవరో చంద్రబాబు నాయుడు గారు పద్ధతి మార్చుకోవాలట. ఎవరు అన్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఏం పద్ధతి మార్చుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు? మొన్న ఒక మంత్రి గారి భార్య గారు ఒక చిన్న అసహనం వ్యక్తం చేస్తే ఇమ్మీడియట్గా గద్దించిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్ధతి మార్చుకోవాలా? మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఘోరాతి ఘోరంగా జనాలు చంపేస్తుంటే ఏ రోజన్నా మీరు పన్నెత్తి మాట్లాడారా? వాళ్ళకి ఏమైనా బుద్ధి చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పద్ధతి మార్చుకోవాలట. మొన్న కొలుగుపూడి శ్రీనివాస్ గారు అక్కడ జరుగుతున్న అన్యాయం, అక్రమ కట్టడం కూల్చేయండి అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన నిలబడితే ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే మీద, టీడీపీ కార్యకర్తల మీద, మిత్రపక్షం జనసేన కార్యకర్తల మీద ఎఫ్ఐఆర్ చేయించిన ఘనత కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అది. ఏమంటే మీ హయాంలో మర్డర్లు చేసిన వాళ్ళ మీద, మానభంగాలు చేసిన వాళ్ళ మీద కనీసం ఒక కేసు ఉందా? ఒక ఎఫ్ఐఆర్ చేయించారా మీరు? ఎప్పుడైనా కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టి ఖండించారా? మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పద్ధతి మార్చుకోమంటున్నారు. మీరు మీ పద్ధతి మార్చుకోండి సార్. ముందు మీరు రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే మీ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే అబద్ధాలు చెప్పి ఇంక మీరు ఏమీ చేయలేరు. మీకు ఈ వాస్తవాలు ఎవడో చెప్పే ధైర్యం చేయట్లేదేమో నేను చెప్తున్నాను. ఈ అబద్ధాలతోటి మోసాలతోటి ఇంక మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు ఆడాల్సిన అబద్ధాలన్నీ ఆడేశారు. ఆ అబద్ధాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇక మీరు మళ్ళీ అబద్ధాలతో గెలవాలంటే మీరు తమిళనాడులోనూ, కర్ణాటకలో, కేరళలో పొడి చనిపోయి, ఎందుకంటే అక్కడ ప్రజలకి మీరు చెప్పే అబద్ధాలను తెలియకపోవచ్చు. ఆంధ్రాలో అందరికీ తెలుసు. ఇక ఈ అబద్ధాలు మీరు చెప్పేవి, లేకపోతే ఈ సానుభూతి, ఇలాంటివి ఇంక ఏం వర్కౌట్ అవ్వదు సార్. దాడులు చేయకూడదు, ఆ దాడులు చేస్తే మేము హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని అని చెప్తున్నా అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా ఎక్కడన్నా తప్పుగా బిహేవ్ చేస్తే చంద్రబాబు గారు వెంటనే చర్యలు తీసుకుంటున్నారండి మా పార్టీలో. మా పార్టీకి మీరు నీతి వాక్యాలు అయితే చెప్పక్కర్లే. కానీ అసలు దాడుల గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. మీకు గుర్తుండే ఉంటుంది, ఇది ఒకసారి పెట్టండి. ఈ పార్టీ ఆఫీస్ మీద చూడండి, పట్ట పగలు ఎలా కొడుతున్నారో కర్రలు ఇచ్చుకుని. ఇంత ఘోరంగా, ఇంత పబ్లిక్గా అంత హింస జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఖండించకపోగా ఆ దాడి చేసిన వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకొచ్చాడండి ఆయన. అక్కడే పెట్టండి, ఉంచండి దాని మీద. నన్ను ఎవరో అన్నారు, ఎవరో తిట్టారు కాబట్టి నేనంటే అభిమానించేవాళ్ళు, నన్ను ఆప్యాయత చూపించేవాళ్ళు వెళ్ళి వాళ్ళకి బీపీ వచ్చి ఏదో చేశారని ఆ నేరస్తులందరినీ సపోర్ట్ చేసుకొచ్చాడు ఆయన. కానీ ఇక్కడ ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్లో చట్టపరంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, అధికార పార్టీ కార్యకర్తల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఇక్కడ నేరస్తులు గుడ్డిగా సపోర్ట్ చేసుకొచ్చారు జగన్ గారు. కాబట్టే ఈ రోజున కూటమి ప్రభుత్వం 164 సీట్లు ఎక్కింది. 151 కొన్న మీరు 11కు పడిపోయారు. ఇప్పుడు కానీ పద్ధతి మార్చుకోండి. ఇది చూడండి, పట్టాభి గారి ఇంటి మీద జరిగిన దాడి. ఇప్పుడు ఇంట్లో మనం ఉంటాం, భార్య పిల్లలు ఫ్యామిలీ ఉంటారు. ఆ ఇంటి మీదకి డైరెక్ట్గా ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు పంపించిన జనం. ఒకసారి చూడండి ఎలా వచ్చారో. ఆటోలు వస్తున్నాయి చూడండి.
ఆటోల్లో జనం దిగుతున్నారు చూడండి, చూడండి ఎలా జమ అవుతున్నారు. ఒక ఇంటి మీదకి, ఒక కుటుంబం మీదకి అలా దాడికి వస్తే ఆ కుటుంబం, ఆ లోపల ఉన్న మహిళలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎంత భయభ్రాంతులకు లోనవుతారండి. ఇలాంటివి కొన్ని వందల సంఘటనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. వాళ్ళందరినీ జగన్ గారు ఎంకరేజ్ చేసేవారు, కమాన్ 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 అని చెప్పి. అలాంటి వ్యక్తి ఈ రోజున వచ్చి దాడులు జరుగుతున్నాయి, అది కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మీ పద్ధతి మార్చుకోండి అన్నారు. ఇలాంటి దాడులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయరండి జగన్ గారు. మీలాగా ఎంకరేజ్ చేయరు, మీలా కేసులు పెట్టకుండా ఉండరు. చూడండి ఎలా కొట్టారు ఆ రోజున, దాడి చూడండి ఎలా జరిగిందో. మరి ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు వచ్చి మరి నీతి వాక్యాలు చెప్తూ ఉంటే, నేరస్తుల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటే మరి చూసేవాళ్ళకి ఎలా ఉంటుందండి. అయితే జగన్ గారు చేసిన పాపాలన్నింటికి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, ఈ రాష్ట్ర ప్రజలు పనిష్మెంట్ ఇచ్చేశారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఏ పాపాలు చేయకండి దయచేసి. మళ్ళీ ఇక్కడి నుంచి మీరు మళ్ళీ అదే రిపీట్ చేసుకుని అదే నేరస్తులకు మీరు వత్తాసు పలుకుతూ ఉంటే పార్టీ 2029 ఎలక్షన్ కనుమరుగైపోద్ది. ఇక్కడ చాలా పార్టీలు మనుగడలో ఉంటాయి కానీ ఒక్క సీట్ కూడా నెగ్గవు. అదే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ కూడా వెళ్ళిపోద్ది. పద్ధతి మార్చుకోండి.